హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, పరిశుద్ధ గ్రంథములో నుండి మనము దేవుని వాక్యాన్ని మనము ధ్యానం చేసుకుందాం. దేవుని వాక్యము మనలను అన్ని విషయాలలో బలపరిచే వాక్యము లేకుండా చాలామంది పడిపోయిన వారు ఉన్నారు. వాక్యము కాకుండా చాలామంది ఇబ్బందులు పడిన వారు ఉన్నారు. అందుకనే దేవుడు ఈ పరిశుద్ధ గ్రంథాన్ని మనకి ఇచ్చాడు. ఈ గ్రంథములో ఉన్న లేఖనాలను బట్టి మనము ఆశీర్వదింపబడతాం, విశ్వాసంలో బలపడుతూ ఉంటాం ఏంటి. అందుకనే దేవుడు ఈ గ్రంథాన్ని ఇచ్చాడు. కనుక ఈ వాక్యములను మనము చదువుతూ ఉండాలి, వింటూ ఉండాలి ఏంటి, మనం దానిని ధ్యానిస్తూ ఉండాలి. హల్లెలూయా. చూడండి, సామెతల గ్రంథములో ఒక వాక్యాన్ని మనము ధ్యానం చేసుకుందాం. మహాజ్ఞాని అయిన సొలొమోను తను బయలుపరిచిన మాట మంచి మన హృదయాన్ని కదిలించే మాట. 20వ అధ్యాయము 27వ వచనాన్ని చదువుకుందాం. సామెతల గ్రంథము 20వ అధ్యాయము 27వ వచనాన్ని మనము చదువుకుందాం. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము. చాలు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఇప్పుడు ఆత్మ ఎవరిదంట? యెహోవా పెట్టిన దీపము. ఆత్మ దేనికి సూచన కలగజేస్తుంది? ఇప్పుడు ఆత్మ దేనికి సూచన కలగజేస్తుంది? ఇప్పుడు దీపానికి సూచనగా కనపడుతుంది, దీపానికి స్వాదృశ్యంగా బయలుపరుస్తుంది. ఏంటి? దేవుడు పెట్టిన ఈ ఆత్మ అంట, యెహోవా పెట్టిన ఈ ఆత్మ దీపానికి స్వాదృశ్యంగా ఉంది. దీపము ఏం చేస్తుంటుంది? వెలుగునిచ్చుద్ది. రెండోది వెలుగుతూ ఉంటుంది. ముందు వెలుగుద్ది, రెండోది వెలుగిచ్చిద్ది. హల్లెలూయా. వెలుగుతూ వెలిగిస్తూ ఉంటుంది. అయితే ఈ దీపము కొన్ని సందర్భాలలో ఆరిపోద్ది. కొన్ని సందర్భాలలో దీపాలు ఆరిపోతాయి, ఎప్పుడు కూడా అది వెలుగుతూనే ఉండదు. అని మనం అక్కడక్కడ చూస్తూ ఉంటాం. కానీ బైబిల్ చెప్తున్న విషయం ఏంటంటే, ఈ దీపము ఎప్పుడు కూడా వెలుగుతూనే ఉంటుంది. హల్లెలూయా. ఈ దీపము ఎప్పుడు కూడా వెలుగుతూనే ఉండాలి, ఎప్పుడు వెలుగుతూనే ఉండాలి. ఒకవేళ ఆరిపోతే ఏమొచ్చింది? ఆరిపోతే ఏమొచ్చేసింది? చీకటి వచ్చేసింది. ఎమ్మటి చీకటి వచ్చేసింది. అది ఆరిపోగానే చీకటి వచ్చేసేసింది. మళ్ళీ ఎమ్మటి ఆ దీపం అలా వెలగంగానే వెలుతురు వచ్చేసేసింది. అయితే ఇందులో రెండు విషయాలు ఉన్నాయి. ఈ దీపము ఎప్పుడు కూడా వెలుగుతూనే ఉండాలి. అయితే కొన్ని దీపాలు ఆరిపోయినవి కూడా ఉంటాయి. అయితే ఒక విషయం ఏంటంటే, మనము ఆరిపోయామా అని కాదు ఆలోచన, ఆరిపోకుండా జాగ్రత్త పడడానికి దేవుడు మనకు బయలుపరిచేది. హల్లెలూయా. ఆరిపోకుండా జాగ్రత్త పడడానికి దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు. ప్రతి ఒక్క మానవుడు త్రోవ తప్పకుండా ఎవరునూ లేడు. కొన్ని సందర్భాలు, కొన్ని పరిస్థితులు, కొన్ని ఆలోచనలు, దాన్ని బట్టి ఇలా జరుగుతూ ఉంటాయి. జరుగుతూ ఉన్నప్పుడు మనం వాటిని గ్రహించగలిగిన వారమై ఉండాలి. హల్లెలూయా.
ఎప్పుడైతే మనం వాటిని గ్రహిస్తూ ఉంటామో అప్పుడు దేవుడు దానిని ఇంకా వెలిగిస్తూ ఉంటాడు, ఇంకా వెలిగిస్తూ ఉంటాడు. అంతగా మనము వెలుగులోకి కొనసాగుతూ ఉంటాం. హల్లెలూయా. చూడండి, ఇప్పుడు ఈ ఆరిపోయిన దీపాల పరిస్థితులు ఏమై ఉన్నాయి? ఎందుకు ఆరిపోతుంది? దేవుడు వెలిగించాడు కదా, అయితే ఆరిపోవటానికి కారణాలు ఏంటి అని మనము గమనిస్తే అపోస్తుల కార్యము ఆరిపోవటానికి కారణం చక్కగా గుర్తుపెట్టుకోండి. అపోస్తుల కార్యము 20వ అధ్యాయము 9వ వచనం మనం చదివితే అక్కడ ఒక వ్యక్తి ఉంటాడు. అప్పుడు ఐతుకును అను ఒక యవనస్తుడు కిటికీలో కూర్చుని పౌలు చాలాసేపు వాక్యాన్ని బోధిస్తున్నాడని హల్లెలూయా. ఇప్పుడు ఇతనిలో ఒక భావం చూద్దాం. ఈ యవనస్తుడు ఎక్కడ కూర్చున్నాడు? కిటికీలో. కిటికీ దగ్గర ఉంటుందా, దూరంగా ఉంటుందా? కిటికీ దగ్గర ఉంటుందా, దూరంగా ఉంటుందా? దూరంగా ఉంటుంది. హల్లెలూయా. కిటికీ దూరంగా ఉంటుంది. ఇక్కడ దైవజనుడు ఏం చేస్తున్నాడు? వాక్యమును బోధిస్తూ ఉన్నాడు. వాక్యములను బోధిస్తూ ఉన్నప్పుడు ఈ వ్యక్తి ఎక్కడ కూర్చున్నాడు? కిటికీలో కూర్చున్నాడు. ఏ కిటికీలో కూర్చున్నాడా? దగ్గర ఇట్లా దగ్గర కిటికీలో కూర్చున్నాడా? వాక్యము ఆయన బోధిస్తుంటే 3వ అంతస్తు కాడ, అంటే ఎంత దూరంలో ఉన్నాడో చూడండి, ఎంత దూరంలో ఉన్నాడో చూడండి. ఏంటి ఆయన దూరంగా ఉన్నప్పుడు ఆయన ఎప్పుడైతే దేవునికి దూరం అవుతున్నాడో అప్పుడు ఆయన ఎటువంటి వాడై ఉన్నాడు? చచ్చిన వారై ఉన్నాడు. హల్లెలూయా. చనిపోయిన వారుగా కనబడుతూ ఉన్నాడు. అక్కడ ఆయన పడిపోవడానికి కారణం ఏంటి? ఇప్పుడు మీకు చెప్పాను నేను, ఆయన పడిపోవడానికి కారణం ఏంటి అమ్మా? ముందు దేవునికి దూరంగా ఉన్నాడు, వాక్యానికి దూరంగా ఉన్నాడు. రెండోది ఆయనలో ఉన్నది ఏంటంటే, వచ్చినోడు వచ్చాడు, దూరంగా కూర్చున్నాడు అయినా కానీ వాక్యం వినాలా? ఏం చేస్తున్నాడు? నిద్రపోతున్నాడు. హల్లెలూయా. నిద్రపోతున్నాడు. ఆత్మీయ జీవితంలో తను నిద్రపోతున్నాడు. ఒక తప్పేమో దూరంగా ఉన్నాడు, రెండో తప్పేమో నిద్రపోతున్నాడు. ఎప్పుడైతే ఆయన నిద్రపోతున్నాడో ఏ ప్లేస్లోకి వెళ్ళాడు తెలుసా? ఏ ప్లేస్లోకి వెళ్ళాడు ఆయన దేవుని సన్నిధిలో కూర్చోకుండా ఆయన కూర్చొని ఉన్న ప్లేస్ ఎక్కడ? కిటికీల కాడ కూర్చున్నాడు. కిటికీ దేనికి స్వాదిష్టంగా ఉన్నదో తెలుసా అమ్మా? కిటికీ మరణానికి స్వాదిష్టంగా ఉంది. ఎందుకంటే బైబిల్లో మీకు చూపిస్తున్న వాక్యాలు దేవుడు మనకిచ్చిన ఆ ఆశీర్వాదములో కాకుండా ఆయన దూరంగా వెళ్ళి కిటికీలో కూర్చున్నాడు. దూరంలోకి వెళ్ళి కిటికీలో కూర్చున్నాడు. కిటికీలో కూర్చున్నప్పుడు దేవుడు ఇశ్రాయేలు ప్రజలను ఒక వాగ్దానం చేశాడు. ఇశ్రాయేలు ప్రజల ద్వారా ఒక వాగ్దానం చేశాడు దేవుడు. ఆ ఇశ్రాయేలు ప్రజలను ఆ ఐగుప్తులో నుంచి నడిపించిన తర్వాత దేవుడు ఆయన తెగులు పంపించినప్పుడు ఇశ్రాయేలు ప్రజలకు చెప్పాడు, అయ్యా ఒక భయంకరమైన శ్రమ వారికి నేను పంపించబోచున్నాను కనుక
ఏంటి గొర్రెపిల్ల రక్తాన్ని తీసుకువచ్చి ఎక్కడ పొయ్యమన్నాడు? గడపలకు పొయ్యమన్నాడు. కమ్మిలి గడపలకు పొయ్యమన్నాడు, కానీ కిటికీలకి చెప్పలా. కిటికీలు ఖాళీగానే ఉన్నాయి. హల్లెలూయా. కిటికీలు ఖాళీగానే ఉన్నాయి. కిటికీలు ఖాళీగా ఉన్నాయి కాబట్టి ఏంటి ప్రమాదము రావడానికి అవకాశం అక్కడ ఉంది. ఏంటి గడపల నుంచి రావడానికి అవకాశం లేదు. ఎందుకంటే అక్కడ దేవుని శక్తి ఉంది. దేవుని శక్తి ఉంది కనుక ఆ ప్లేస్లో నుంచి సైతాను ఏమాత్రమును రావడానికి ఒక అవకాశం ఉంది. శత్రువు రావడానికి ఒక అవకాశం ఉంది. ఏ అవకాశము? కిటికీలో అవకాశం ఉంది. ఆ దుష్టుడు ప్రవేశించడానికి కిటికీలు ఉన్నాయి. అందుకనే ఆయన కూర్చున్న ప్లేస్ ఎక్కడ? ప్రమాదకరమైన ప్లేస్లో కూర్చున్నాడు. హల్లెలూయా. ప్రమాదకరమైన ప్లేస్లో కూర్చున్నాడు. ఎలా కూర్చున్నాడు పాస్టర్ గారు అంటారా? ఇర్మియా గ్రంథంలోకి వెళ్దాం. 9వ అధ్యాయం 21వ వచనం చదవండి. చూడండి, వీధులలో పసిపిల్లలు ఉండకుండాను, రాజమార్గములో యవనులు లేకుండాను, చూడండి, వారిని నాశనము చేయుటకై. హల్లెలూయా. ఎక్కడికి ఎక్కుతున్నది మరణము? మరి తలుపుల నుంచి రావచ్చు కదా. లేదు అవకాశం తలుపుల నుంచి. ఎందుకంటే తలుపుల నుంచి రావడానికి ఆయన మరణపు ముళ్ళని విరిచివేసేసాడు. హల్లెలూయా. మరణపు ముళ్ళని విరిచిన వ్యక్తి తలుపుల కాడ ఉన్నాడు. అందుకనే మరణము తలుపుల కాడ నుంచి రావడానికి అవకాశం లేదు. తలుపుల కాడ నుంచి రావడానికి అవకాశం లేదు కనుక ఎక్కడి నుంచి వస్తున్నాడంట? కిటికీలలో నుండి వస్తున్నప్పుడు ఈ వ్యక్తి వెళ్ళి ఎక్కడ కూర్చున్నాడు? కిటికీ దగ్గర కూర్చున్నాడు. మరి ఇప్పుడు మన తుఫాన్లో వరద బారుతుంది. నిన్న తుఫాన్లో ఒక వ్యక్తి ఎవరు కొట్టుకుపోయాడు. ఏదో ఊరని అందుకని క్లారిటీ చూడాల. ఎవరు వాళ్ళ వాళ్ళు చెప్తున్నారు, అరే వరద బారుతుందిరా నాన్న, వెళ్ళవద్దు అంటున్నారంట. వెళ్ళొద్దు కేకలు పెడుతూనే ఉన్నారు. ఆయన వెళ్ళి చెట్టు ఎక్కాడు. ఆ పోక్స్కి తట్టుకోలేక చెట్టు పట్టుకొని అక్కడ ఎవరు లేక చెట్టు ఊడిపోయింది, వాడు పోయాడు. మన తుఫాన్లో ఇప్పుడు దేవుడు కూడా కిటికీల దాడ మీరు వెళ్ళవద్దు చెప్తున్నాడు. మరి వెళ్ళేవారికి ఆయన ఏం చేస్తాడని? దేవుడు ఏం చేస్తాడు? ఆయన చెబుతూనే ఉన్నాడు, మీరు ఆ ప్లేస్కి వెళ్ళవద్దు, అపాయమైన ప్లేస్లో మీరు వెళ్ళవద్దు. లోకము భయంకరమైన పాపముతో నిండి ఉంది. మీరు దేవునికి దూరంగా ఉండవద్దు. దేవునికి దగ్గరికి రండి. మీరు ఆయన దగ్గరికి రమ్మని దేవుడు తెలియపరుస్తున్నప్పుడు ఈ మనుష్యుడు దూరముగానో కిటికీలో వెళ్ళి కూర్చున్నాడు. హల్లెలూయా. ఆ కిటికీ కాడ కూర్చున్నప్పుడు అక్కడి నుంచి ఎవరు వచ్చారు? రక్షించే దేవుడని వచ్చాడా? రాడు దేవుడు. దేవుడు రాడు. దేవుడు అన్నాడు నువ్వే రమ్మంటున్నాడు. దేవుడు ఒకసారి మనకు తెలియపరిచాడు. మనల్ని బయలుపరుస్తున్నాడు. ఆయన తెలియపరుస్తున్నప్పుడు ఆయన యుద్ధకి రాకపోతే ఆయన విడిచిపెడతాడు. తాపకి మన కోసమే కూర్చోడు దేవుడు. నువ్వు రమ్మ అని అన్నప్పుడు రాయ అన్నప్పుడు రావాలి. రాకుండా మనము దూరంగా ఉన్నప్పుడు దేవుడు రక్షిస్తాడనే భ్రమలో ఉండకూడదు. అక్కడ జరుగుతుంది చూడండి, వాక్యం జరుగుతుంది. వాక్యము బోధిస్తున్నాడు. దైవజనుడు వాక్యం బోధిస్తూ ఉన్నాడు. బోధిస్తూ ఉండగానే ఆయన అక్కడ పడిపోయాడంటే నిద్రలో ఉన్నారు. నిద్ర అంటే సోమరితనములో ఉన్నాడు. హల్లెలూయా. అందుకనే ఈ రెండు తత్వాలు ఆయనలో ఉన్నాయి. ఈ రెండు తత్వాలు ఆయనలో ఎప్పుడైతే ఉంటుందో అది ఏ మనిషికైనా కానీ అపాయము జరుగుతూనే ఉంటుంది. హల్లెలూయా. ఎందుకంటే
రాకడను గురించి బైబిల్లో రాయబడిందా మనకు మామూలుగా తెలుసా? బైబిల్లో రాకడను గురించి రాయబడింది. అపారకరమైన పరిస్థితులన్నీ బైబిల్లో రాయబడి ఉన్నాయి. ఏ పరిస్థితి కూడా ప్రతి పరిస్థితి కూడా బైబిల్లో రాయబడి ఉంది. సూర్యుడు ఉదయించాలన్నా, చంద్రుడు ఉదయించాలన్నా, మనకు వెలుగు రావాలన్నా, గాలి మనకు విసిరి కొట్టాలన్నా, తుఫాన్ రావాలన్నా, తుఫాన్ ఆగాలన్నా అన్నీ ఆయన చేతిలో ఉంది. హల్లెలూయా. మనము జీవించాలన్నా, మన బాడీలో వయసు నిలబడి ఉండాలన్నా, మనం గట్టిగా మాట్లాడాలన్నా అవన్నీ కూడా ఆయన ఇచ్చే కృప. హల్లెలూయా. ఆయన ఇచ్చే కృప సమస్తమును ఆయనలో ఉన్నాయి కనుక కొంతమంది ఏం చేస్తారంటే ఆయనను దూరం ఉంచుతారు. ఇప్పుడు ఈయనలాగా దేవునికి దూరంగా అవుతారు. దూరమైనప్పుడు వారికి జరిగే ప్రమాదము. హల్లెలూయా. మరొక మాట అంటాడు చూడండి, కీర్తనకారుడు తెలియపరిచిన మాట చూడండి. ఆయన ఎంత చక్కనైన మాట అంటాడండి. కీర్తన గ్రంథములో మనం చదివినప్పుడు ఇందాక చదివిన 119 కీర్తనలో 50వ వచనంలో ఉంటుంది మాట. నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది. హల్లెలూయా. ఒక్క నిమిషం ఆగితే మనము ఏమంటున్నాడినా, నీ వాక్యము నన్ను బ్రతికిస్తుంది. హల్లెలూయా. వాక్యము మనకు బ్రతికిస్తుంది. వాక్యము బ్రతికించినప్పుడు ఈ వాక్యము మనలోకి రావాలంటే మనం ఎక్కడ కూర్చోవాలి? ఇప్పుడు ఆలోచించండి. వాక్యము మనకు బ్రతికిస్తుంది. వాక్యము బ్రతికిస్తున్నప్పుడు వాక్యం ఎక్కడ దొరుకుతుందండి? చిల్లర కొట్లో ఉంటుందా? ఏదైనా షాపింగ్ మాల్లో దొరుకుతుందా వాక్యం? దేవుని సన్నిధిలో మాత్రమే దొరికేది వాక్యం. హల్లెలూయా. అనేకమైన రకరకాలైన షాపింగ్ మాల్లు ఉన్నాయి, కానీ బ్రతకడానికి అక్కడ ఏమీ దొరకవు. కాకపోతే కొన్ని రోజులు గడపడానికి దేవుడిచ్చిన తత్వాలను ముందుకు తీసుకువెళ్ళడానికి మాత్రమే షాపింగ్ మాల్లో దొరుకుతాయి, కానీ మనకు శక్తినిచ్చేది షాపింగ్ మాల్లో దొరకదండి. హల్లెలూయా. అందుకనే ఇక్కడ ఈ కీర్తనకారుడు అంటున్నాడు, నీ వాక్యమే నన్ను బ్రతికిస్తుంది. బ్రతికించడానికి ఈ వాక్యము ఆయనలో ఉంటుంది. ఆ వాక్యము ఆయనలో రావాలంటే ఈ మనుష్యుడు ఎక్కడికి రావాలి? దేవుని సన్నిధికి రావాలి. దేవుని సన్నిధికి ఎప్పుడైతే వస్తారో అప్పుడు ఈ వాక్యము ఇప్పుడు మీలోకి వెళుతుంది. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని సన్నిధిలో రాకుండా ఈ మనుష్యుడు ఎక్కడ ఉన్నాడు? కిటికీలో ఉన్నాడు. ఏ కిటికీలో ఉన్నాడు? అపాయకరమైన ప్లేస్లో కూర్చున్నాడు. అపాయకరమైన ప్లేస్లో కూర్చొని అక్కడ చేస్తున్న పని ఏంటంటే ఆయన నిద్రపోతున్నాడు. ఒకటేమో దేవుడికి దూరంగా ఉన్నాడు, రెండోదేమో సోమరితనములో ఉన్నాడు. ఎప్పుడైతే అలాగూ ఉన్నాడో ఆ మనుష్యుడికి ప్రమాదం అనేది ఖచ్చితంగా వచ్చుదని. హల్లెలూయా. ఈ ప్రమాదములో నుండి తప్పించడానికి దేవుడు అన్నాడండి, యేసు ప్రభు అన్నాడు. ఏమని బోధించాడు ఆయన? ఇదిగో లోకములో మిమ్ములను శ్రమ అన్నాడు. హల్లెలూయా. లోకములో మిమ్ములను శ్రమ అన్నాడు, అయినను మీరు ధైర్యము తెచ్చుకోండి అన్నాడు. లోకములో శ్రమ అయినను మీరు ధైర్యం తెచ్చుకొని అన్నాడు. ఎందుకని ధైర్యం తెచ్చుకోమన్నాడు ఆయన? లోకంలో శ్రమలు ఏమున్నాయి? ఏ అడుగు పెట్టినా శ్రమలతో కూడినది, ఏ ప్లేస్లోకి వెళ్ళినా శ్రమలతో కూడినది. మనుషునికి సంతోషము రావాలి అంటే ఒక దేవుని సన్నిధిలో మాత్రమే. హల్లెలూయా.
దేవుని సన్నిధి తప్ప ఏ మానవుడికి సంతోషము వస్తుందంటే ఆయన భ్రమాది. హల్లెలూయా. దేవుని సన్నిధికి వెళ్ళకుండా, దేవుని మందిరానికి వెళ్ళకుండా నాకు సంతోషము బాగుందన్నాడు అనుకోండి, వారికి క్రమది, వారి భ్రమ అది. సంతోషం ఇచ్చేది దేవుడు ఒక్కడే. ఏంటి? సంతోషమును కోరేది దేవుడు ఒక్కడే. హల్లెలూయా. ఏంటి? నీ సంతోషాన్ని కోరేది దేవుడు ఒక్కడే. ఏంటి? మన సంతోషము కోసము తన ప్రాణాన్ని కూడా పెట్టాడు ఆయన. ఏంటి? మన సంతోషం కోసం తన ప్రాణాన్ని పెట్టాడు. ఈరోజు ఏ మానవుడు పెడతాడని ఒకరికొక కోసము, ఒక మనుషుని కోసం ఒక మనుషుడు ప్రాణం పెట్టేవాళ్ళు ఉన్నారా? ఎవరు కూడా లేరు. ఆయన పెట్టాడు. హల్లెలూయా. ఎందుకు పెట్టాడు ఆయన ప్రాణము? ఎందుకు పెట్టాడు ప్రాణం ఆయన? మనము సంతోషం ఉండడం కోసం. హల్లెలూయా. మనము సంతోషం ఉండడం కోసము ఆయన ప్రాణాన్ని పెట్టి మనను సంతోషపరుస్తూ ఉన్నాడు ఆయన. ఆ దేవుడికి అక్కడ ఆ వాక్యాన్ని వింటూ ఉన్నవారు అనేక మంది ఉన్నప్పటికీ ఎవరికి కూడా సమస్య రాలేదండి అక్కడ ఉన్నవారికి. కానీ ఒకే ఒక వ్యక్తికి సమస్య వచ్చిందంటే ఆయన ఎక్కడున్నాడు? దేవుడికి దూరంగా ఉన్నాడు. రెండోది సోమరితనములో ఉన్నాడు. మూడోది దేవుని వాక్యం ఆయనలో లేదు. హల్లెలూయా. దేవుని వాక్యం ఆయనలో లేదు. ఏంటి? వాక్యం వింటే కదా, వాక్యం వింటేనే కదా వాక్యము మనలను బలపరిచేది. వాక్యం వింటేనే కదా మనకు ధైర్యం వచ్చేది. వాక్యం వింటేనే కదా మనకు శక్తి వచ్చేది. వాక్యం వింటేనే కదా విశ్వాసము పెరిగేది. వాక్యం వింటేనే కదా మనం బలవంతులుగా ఎంచబడేది. బైబిల్ చెబుతుంది కదా, వినుట వలన, హల్లెలూయా, వినుట వలన విశ్వాసము కలుగుతుంది కదా. విశ్వాసము కలగడానికి వాక్యం వింటే కదా. వాక్యం వినకుండా ఏ మనుష్యుడిలో విశ్వాసం అనేది పెరగదండి. ఎంత పెద్దవాడైనా కావచ్చు, ఎంత చిన్నవాడైనా కావచ్చు, ఎంత జ్ఞాని అయినా కావచ్చు. వాక్యము లేకుండా నేను జ్ఞానవంతునిగా అనుకున్నాడు అనుకోండి, బైబిల్ ఎమ్మటే ఇచ్చేసింది, నీ స్వబుద్ధిని. హల్లెలూయా. చూసారా? నీ స్వబుద్ధిని నువ్వు ఆధారం చేసుకోకూడదు. నేను దేవుని సన్నిధికి రాకుండా నేను ఉన్నత స్థానంలోకి వెళ్తాను, ఉన్నత స్థానంలోకి నేను వచ్చాను, దేవుని ఆశీర్వాదం లేకుండా నేను ఇంతగా ఆశీర్వదింపబడ్డాను, అది భ్రమ. అది భ్రమ. ఏంటి? ఒక చిన్న సాక్ష్యం మీకు చెప్తాను, వినండి. నేను ఇక్కడ నుంచి 16 సంవత్సరాల తర్వాత మా ఊరికి వెళ్ళినప్పుడు ఏంటి నా కుటుంబానికి అప్పటికి గడపడానికి కూడా పరిస్థితి తారుమారుగా ఉంది. తారుమారుగా ఉంది ఆ రోజు పరిస్థితులు. అప్పటికే మా తమ్ముడు ఇంచుమించు 3 ఎకరాల పొలం అమ్మేసేసాడు. అటువంటి పరిస్థితి ఉంది. ఎందుకని? వాళ్ళకి నేను అక్కడ వెళ్ళలేదు కాబట్టి, గమనించండి, వెళ్ళలేదు కాబట్టి. అప్పటికే మా మరదలకి మా అబ్బాయి పుట్టినప్పుడు ఆపరేషన్ చేయడానికి డబ్బులు కూడా లేకపోతే నేను పంపించాను. అలా నేను 2-3 సార్లు డబ్బులు పంపించాను. ఆ స్థితిలో ఉన్నాడు ఆ రోజులో. ఇప్పుడు ఆయన నాకంటే మించిపోయాడు. ఇప్పుడు అక్కడ ఆయన 70 లక్షలు పెట్టి ఇల్లు కట్టించాడు ఆయన. ఈరోజు ఎందుకో తెలుసా? ఆయన నాకంటే మించిపోయాడు. ఎందుకో తెలుసా? అప్పవాది ఆయనను అంతగా ఆశీర్వదిస్తుంది. ఎందుకో తెలుసా? నన్ను సిగ్గుపరచడం కోసం. హల్లెలూయా. నన్ను సిగ్గుపరచడం కోసం. మీరు ఇప్పటికే 2-3 సార్లు చెప్పారు, మీరు దేవుని నమ్ముకున్నారు, మీకేం వచ్చింది అన్నాడు నాకు. నేనన్నాను, ఒకవేళ నీవు దేవుని నమ్ముకుంటే నాతో పాటు ఉంటావు, లేకపోతే ఈ 60-70 సంవత్సరాల వయసులలో తర్వాత నరకంలో వెళ్ళి కాలుతూ ఉంటాం. హల్లెలూయా. అప్పవాది ఆశీర్వదించడం మొదలుపెట్టింది. ఈ ఆశీర్వాదం ఎవరిది ఉందని మనం ఆలోచించాలా.
ఏంటి అపవాది మనలను సిగ్గుపరచడానికి ప్రయత్నం చేస్తుంది. కానీ మన దేవుడు మనలను ఈ స్థితిలో ఎప్పుడూ ఉంచాడాయన. మనది ఏంటి బైబిల్ చెప్తుంది, మన పౌరస్థితి ఎక్కడ? ఇది మనతో వచ్చిందా? మన మీద ఉన్న వస్తువులు ఏమైనా వస్తాయా? ఏమీ రాదు, ఏమీ రాదు. ఏంటి ఏది కూడా ఇబ్బందులు దేవుడు మనకు రానివ్వడు. హల్లెలూయా, హల్లెలూయా. ఏంటి అయితే అపవాది మనలను భ్రమపరుస్తూ ఉంటుంది. ఇప్పుడు ఆయనే నా పొజిషన్ నాకంటే కొద్దిగా ఫస్ట్లో ఉన్నట్టుగా తక్కువ స్థాయిలో ఉంటే, ఇప్పుడు నన్ను చూసి ఆయన త్వరగా ప్రభుని ఎరిగేవాడు కదా, త్వరగా ప్రభుని ఎరిగేవాడు. ఇప్పుడు ఏం చేస్తుంది అపవాది అని? ప్రభు దగ్గర రానివ్వకుండా చేస్తామని. హల్లెలూయా. ఇప్పుడు వాని సాక్ష్యం ఏమైనా పంచుకున్నాం అనుకో మనం, ఏంటి అప్పుడేమో స్టార్టింగ్లో మాత్రము సాక్ష్యాన్ని ఒక 2-3 సార్లు చెప్పాను. అప్పుడు విన్నాడు బాగానే. విని ఏంటి నేను కూడా మా ఫ్రెండ్స్ అందరూ ప్రార్థనకి వెళ్ళేవాళ్ళని చెప్పాడు. ఓ దారిలోకి వస్తున్నాడులే అనుకున్నా. కానీ దుష్టుడు ఏంటి ఎమ్మటి ఆయనకి లేపాడు. హల్లెలూయా. ఎమ్మటి దుష్టుడు అన్ని లేపాడు. ఏంటి ఆ మంచి పొజిషన్లోకి అన్ని తీసుకువెళ్ళాడు. హల్లెలూయా. అందుకనే వాటి వైపు మనల్ని మలపడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. దుష్టుడు మన నేత్రాన్ని ఆయన వైపు మలపడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. మనకు దూరం చేయడానికి ఆలోచిస్తూ ఉంటాడు. మనలను దేవుని యొద్ద నుండి దూరము చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఆశీర్వాదము కావచ్చు, ఏంటి ఆయన ఆశీర్వదించే ఆశీర్వాదాలు కావచ్చు, లేకపోతే బలహీనతలు కావచ్చు, లేదా ఇబ్బందులు కావచ్చు, ఏంటి ఏదైనా కావచ్చు. ఏంటి అవి మనలను భ్రమపరచడానికి మన ఎదుట ఉన్న వ్యక్తిని బహుగా ఆశీర్వదిస్తూ ఉంటుంది. మనకు తెలుసు మనకు తెలుసు బైబిల్ వాక్యము ఎప్పటికైనా మనము పరలోక రాజ్యానికి చేర్చబడినవారు. ఆయనకి తెలియదు, అన్యుడిగా ఉన్న ఆయనకి తెలియదు కాబట్టి ఇప్పుడు మనకి చెప్పినా వినిపించుకునే స్కోప్లో లేని వారికి మనం ఏం చేయలేం. అయితే మనం గ్రహించాలి, అపవాది వారిని అంతగా ఆశీర్వదించినప్పుడు ఆ ధనమంతా కూడా మనతో వచ్చేది కాదు. ఈ 60-70 సంవత్సరాలు నీవు సంతోషిస్తావేమో, ఈ 60-70 సంవత్సరాలు నీవు సంతోషిస్తావేమో డబ్బుని చూసి. కానీ తన తర్వాత మనకు ప్రారంభం, మన జీవితము ప్రారంభము. మనము ఈ శరీరాన్ని విడిచిపెట్టేటప్పుడు ఈ శరీరాన్ని విడిచిపెట్టేటప్పుడు మనకు ప్రారంభం. అప్పుడు మనం సరైన తల్లి గర్భంలోంచి జన్మించిన వారము. ఇప్పుడు పుట్టంగానే ఇంత ఆస్తి సంపాదించాం, ఇంత ఆస్తి మాకుంది, ఇది ఉంది, అది ఉంది, మేము శక్తివంతులం, మేము బలవంతులం అంటే ఇంకా నువ్వు లోకంలోనే ఉన్నావు. నువ్వు ఎప్పుడైతే నువ్వు ఈ దేహాన్ని విడిచిపెడతావో అక్కడి నుంచి నీ పుట్టినరోజులు, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అక్కడి నుంచి మనకు ఆయుష్ ఎన్ని సంవత్సరాలు బతకాలనేది దేవుడు మనకి ఇచ్చాడు అక్కడ. హల్లెలూయా. ఇక్కడ ఏ రోజు ఏం జరుగుతుందో మనకి తెలియదు, ఎప్పుడేం జరుగుతుందో తెలియని రోజులు ఇవి. కానీ అక్కడ వాటి గురించి మనకు తెలుసా తెలీదా? మన అక్కడున్న ఆయుష్ని గురించి తెలీదా? అక్కడున్న ఆయుష్ గురించి తెలుసా? ఏమని రాయబడింది బైబిల్లో? యుగ యుగముల వరకు. హల్లెలూయా. ఇక్కడ ఆయుష్ తెలియదు. ఇప్పుడు అది కూడా లేదు, కదా. అధిక బలం లేదు, ఎక్కువ బలం లేదు, తక్కువ బలం లేదు. ఎప్పుడేం జరుగుతుందో తెలియని పరిస్థితులు ఇప్పుడు. హల్లెలూయా. అందుకనే మనకు మన జీవితాల గురించి ఎక్కడ తెలుసు. వాటి కోసము మనము దేవుడికి దగ్గరగా అవ్వాలి, దూరంగా ఉండకూడదు. దూరంగా ఉంటే దేవుని ఆశీర్వాదాన్ని కోల్పోతాం మనం. హల్లెలూయా. దేవుని ఆశీర్వాదాన్ని కోల్పోతాం. దుష్టుడు మనకి భ్రమపరిచేది అనేకమైన రకరకాలుగా ఉంటాయి. వాటిని గురించి మనం ఆలోచించకూడదు.
దేవుని వాక్యమే మనలను బ్రతికించేది. హల్లెలూయా. దేవుని వాక్యం మనకు బ్రతికించేది కనుక వాక్యము ఆయన సన్నిధిలో మనకు దొరుకుతుంది కనుక ఆయన సన్నిధికి మనము దూరంగా ఉండకూడదు. ప్రతిరోజు కూడా చదువు వచ్చిన వాళ్ళు బైబిల్ చదువుతూనే ఉండాలి. చదువు రాని వారు దేవుని వాక్యాన్ని వింటూనే ఉండాలి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఇంకొక చిన్న సాక్ష్యం మీకు చెప్తాను, గమనించండి. మొన్న జరిగిన సందర్భం. బైబిల్ని ఎన్నిసార్లు చదివాం, ఇన్నిసార్లు నేను బైబిల్ చదివాను, వాక్యము తెలుసు, అన్ని వాక్యాలు కూడా దేవుడు బోధించిన కృప చూపించాడు. అయినప్పటికీ అంతగా ఎదిగిన తర్వాత కూడా మన మీటింగ్ విషయంలో కాస్త బలహీనత వచ్చేసేసింది. ఎమ్మటే దేవుడు ఏం చేశాడు? వాక్యము చేత బలపరిచాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేని చేత బలపరిచాడు? వాక్యము చేత దేవుడు బయలుపరిచాడు. అందుకనే ఈ దావీదు మహారాజు చెప్పిన మాట, నీ వాక్యమే నన్ను బ్రతికించెను. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యము మనకు బ్రతికిస్తుందని. వాక్యము లేకుండా మనము బ్రతకలేము. ఒకవేళ నువ్వు బ్రతికినా, ప్రకటన గ్రంథంలో ఒక మాట ఉంది, నీవు బ్రతుకుచున్న మట్టుకు మాత్రమే, నీవు జీవించుచున్న జీవితం మట్టుకు మాత్రమే, కానీ నువ్వు మృతుడివే. హల్లెలూయా, మృతుడివే. చూసారా? అంత చక్కగా బైబిల్ మనకు తెలియపరుస్తుంది. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని బలపరుస్తూ ఉన్నాడు. ఆయన బలపరుస్తూ ఉన్నప్పుడు వాక్యము లేకుండా ఏ వ్యక్తి కూడా వారి జీవితాలను కొనసాగించలేరు. కనుక వాక్యమును వినటానికి మనం ప్రయాసపడాలి. వాక్యం వినటానికి ప్రయాసపడాలి. సమయం దొరికే కొలది బైబిల్ చదవడానికి ప్రయత్నం చేయాలి. చదువు వచ్చిన వాళ్ళు బైబిల్ చదవడానికి ప్రయత్నం చేయాలి. వాక్యము విన్న వాక్యాలు మనం ధ్యానించడానికి ప్రయత్నం చేయాలి. హల్లెలూయా. మొదటి మాటగా. రెండో మాట మనం గమనించినట్లయితే, రెండో విషయం మనం గమనించినట్లయితే, ఈ దీపము వెలుగుతూ ఉండాలి. దీపము వెలుగుతూ ఉండాలి. వెలుగుతూ ఉండడానికి ఆ దీపానికి ఏం అవసరము అమ్మా? హల్లెలూయా. అందుకనే ఆ ఉపమానములో రాయబడిన మాట ఉంది. మత్తయి సువార్తలో చదవండి ఒకసారి, చూపిస్తాను. మత్తయి సువార్త 25వ అధ్యాయము 8వ వచనం ఒకసారి చదవండి. ఎవరంటే వీళ్ళు? మరి కిటికీలో కూర్చున్నాడు బుద్ధినోడా బుద్ధి లేనోడా? బుద్ధి లేనోడు ఎక్కడ కూర్చున్నాడు? కిటికీలో కూర్చున్నాడు. బుద్ధి ఉన్నవారు దేవుని సన్నిధిలో వాక్యాన్ని వింటూ ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. బుద్ధి లేని కన్యకలు మీ నూనెలో కొంచెము నూనె మా ఇవుడని బుద్ధి కలిగిన వారిని అడిగిరి. అందుకు బుద్ధి గల కన్యకలు హల్లెలూయా. చూశారండి, ఇక్కడ వీళ్ళందరూ అక్కడ దేవుని సన్నిధికే వెళ్ళారు. దేవుని సన్నిధికి వెళ్ళారు. వెళ్ళిన వారు ఎటువంటి వారే ఉన్నారు? కొంతమంది బుద్ధి కలిగిన వారే ఉన్నారు, కొంతమంది బుద్ధి లేని వారే ఉన్నారు. హల్లెలూయా. ఈ బుద్ధి లేని వారు ఏం చేశారు? ఎలా వెళ్ళారు వీళ్ళు? నూనె దేనికి స్వాదిష్టంగా ఉంది? వాక్యానికి స్వాదిష్టంగా ఉంది. హల్లెలూయా. వాక్యానికి స్వాదిష్టంగా ఉంది. వాక్యము లేకుండా దేవుని సన్నిధికి వెళ్ళిన ప్రయోజనము లేదు. పరలోక రాజ్యంలోకి చేర్చబడడానికి నీకు వాక్యము అవసరము. వాక్యము అవసరము. వాక్యము నీలో లేకుండా పరలోక రాజ్యానికి నీవు చేర్చబడలేవు. ఇక్కడ ఈ వాక్యం చెబుతుంది. ఎలా అంటారా?
వాక్యము కోసం వీళ్ళు వెతికారు, కానీ వీరికి వాక్యము దొరకల. ఏంటి, వాక్యమును సమృద్ధిగా పెట్టుకొని ఉన్నవారు ఆయన కోసం ఎదురు చూశారు, ఆయన కోసము ఎదురు చూశారు. వాక్యము వారిలో ఉంచుకొని, వాక్యము లేకుండా కాదని గమనించండి. ఇక్కడ ఇక 2 ఉపమానాలు ఉన్నాయి మనకి. వాక్యముతో ఉన్నవారు ఉన్నారు, వాక్యం లేని వారు ఉన్నారు. అక్కడ వాక్యము ఉన్నవారు ఆయన కోసం ఎదురు చూశారు. ఆయన కోసం ఎదురు చూసినప్పుడు ఏంటి, అంతలో ఆయన వచ్చాడు. ఆయన వచ్చాడు, ఇక్కడ పాయింట్ గమనించండి. ఆయన వచ్చాడు. వచ్చినప్పుడు వాక్యముతో ఉన్నవారు 5గురును ఈయన ఆ గదిలోకి వెళ్ళారు. ఈ వాక్యము లేని వారు ఏంటి, వాక్యము లేని వారు వచ్చి తలుపు తీమని చెప్పినప్పుడు తీశాడా తలుపు? తీయలే. ఎందుకు తీయలేదు తలుపు? వాళ్ళను కూడా దేవుడిగా సృష్టించాడు. ఆ 5గురు కన్యకలను దేవుడే సృష్టించాడు. ఈ 5గురు కన్యకలను కూడా దేవుడే సృష్టించాడు. ఇద్దరిని ఆయనే సృష్టించాడు. ఇప్పుడు ఈ 10 మందిని కూడా ఆయనే తీసుకువెళ్ళాలి. అందుబాటులోనే ఉన్నారు. ఆయన మాత్రం లోపల ఉన్నాడు, వీళ్ళేమో బయట ఉన్నారు. అక్కడే ఉండి వీళ్ళు బయట నుంచి తలుపు కొడుతూ ఉన్నారు. కానీ తలుపు తీయల. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు తీయలే తలుపు? చెప్పండి, తలుపు ఎందుకు తీయలా? అమ్మా, వాక్యము వారి దగ్గర లేదు కాబట్టి. హల్లెలూయా. వాక్యము వారి దగ్గర లేదు. అందుకనే వాక్యము లేని వారితో, వాక్యానికి దూరంగా ఉన్న వారితో, వాక్యానికి ఎప్పుడు దేవుని సన్నిధికి దూరం ఉన్న వారికి నరకము ఎదురు చూస్తుంటుంది వారికి. హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడికి వెళ్ళారు ఇప్పుడు వీళ్ళు? ఈ 5గురు ఎక్కడికి వెళ్ళారు? ఆయన తలుపులు తీయనప్పుడు మరి వెళ్ళేది ఎక్కడ? తిరిగి నరకానికి వెళ్ళటమే. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే ఇక్కడ దేవుడు తెలియపరిచిన మాట ఏంటంటే, నీలో దేవుని వాక్యం ఉండాలి. ఈ వాక్యం నీలో రావడానికి నీవు అనుదినము కూడా ఆయన సన్నిధిలో నువ్వు గడపాలి. ఆయన సన్నిధిలోనే తర్వాత అయినా కానీ కొంతమందికి ఆలోచనలు వస్తాయి. మా బంధువులు ఉన్నారులే, వారితో పాటు నేను పరలోక రాజ్యానికి వెళ్ళొచ్చులే పరలోక రాజ్యం మా బంధువులు ఉన్నారులే, వారితో పాటు వెళ్ళొచ్చులే నేను అనుకోవచ్చు. అక్కడ ఏమీ కుదరదు. వీళ్ళది వాళ్ళది ఇక్కడిది అక్కడిది ఏమీ పనికిరాదని. ఇక్కడ నేను ఇప్పుడు మీకు ఉదాహరణ చెప్తున్నాను కదా, నేను బైబిల్ మొత్తాన్ని చదువుతున్నాను, వాక్యం నా హృదయంలో ఉంది. నేను బైబిల్ చదువుతున్నాను, పాస్టర్ మా ఇంట్లో కూర్చొని ప్రశాంతంగా నిద్రపోయింది అనుకో, మా ఆయన వాక్యం చెబుతున్నాడులే, ఆయన పాస్టర్ గారులే అని నిర్లక్ష్యంగా కూర్చుంది అనుకో, ఆయన తలుపు వేసేస్తాడు. హల్లెలూయా. ఆయన తలుపు వేసేస్తాడు. అది ఆయన క్రియ, ఆయనకి తీసుకువెళ్ళదు. నీ క్రియ ఏది? అందుకోసము నీ బయట ఉండవలసిందే. ఇప్పుడు మీకు ఇంకా అర్థమవుతుంది చెప్తాను. కలెక్టర్ గారు ఉన్నారు. కలెక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆయన పరిస్థితిని చూసి ఆయన కలెక్టర్ జాబ్ చేస్తున్నాడు. మనం వెళ్ళి కలెక్టర్ని పక్కన పెట్టేసేసి కలెక్టర్ అమ్మ దగ్గరికి వెళ్ళి, అమ్మ వందనాలు, మా అవసరాలు తీర్చమంటే తీర్చుదా? ఎందుకని? కలెక్టర్ అమ్మగా ఆమె కలెక్టర్ అమ్మ కావచ్చు కానీ కలెక్టర్ కాదు. హల్లెలూయా. అర్థమైంది ఇప్పుడు? ఆమె కలెక్టర్ అమ్మ కావచ్చు కానీ కలెక్టర్ కాదు. ఆమె చేతిలో అధికారము లేదు. ఆ అధికారము కలెక్టర్ చేతిలో ఉంది. కాబట్టి ఆ అధికారం బట్టి ఆయన ఏ పైన చేయగలుగుతాడు ఆయన. అలాగుననే
మా ఆయన సంఘంలో బాగా పని చేస్తూ ఉంటాడు, పాటలు పాడుతూ ఉంటాడు, నేను ఇంట్లో కూర్చుంటాను. మా ఆయన బాగా పని చేస్తూ ఉంటాడు, నేను ఇంట్లో కూర్చుంటాను. ఇవన్నీ ఏమీ కుదరదు. తలుపు వేయబడిద్ది అక్కడ. హల్లెలూయా. తలుపులు మూయబడితే ఇక్కడ. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే మనము దేవుని వాక్యాన్ని వినేవారిగా ఉండాలి. దేవుని శక్తిని మనము పొందేవారిగా ఉండాలి. నీ ఆత్మ ఏం చేస్తూ ఉండాలి? నీ ఆత్మ ఏం చేస్తూ ఉండాలి? వెలుగుతూ ఉండాలి. వెలుగాలంటే అందులో ఏముండాలి? నూనె అవసరము. నూనె ఏంటి? వాక్యము. వాక్యము ఎక్కడ దొరుకుతుంది? ఆయన సన్నిధిలో దొరుకుతుంది. ఆయన సన్నిధిలో దొరుకుతుంది కాబట్టి ప్రతిరోజు మనము ఆయన సన్నిధిలో మనము గడిపేవారిగా ఉండాలి. హల్లెలూయా. ఆయన సన్నిధిలో మనము గడిపేవారిగా ఉండాలి. ఆ వాక్యము ఎక్కడ కూడా దొరకదు, ఎక్కడ కూడా దొరకదు. ఇప్పుడు నిన్న ఒక దైవజనుడు దేవుని పిలుపుని అందుకున్నాడు. నిన్నటి రోజున ఇవాళ వాళ్ళకి అతని కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. దైవజనుడే కదా, దైవజనుడే కదా, దైవజనుడే కదా. మరి ఆయనకి దేవుడికి కొన్నాళ్ళు ఉంచవచ్చు కదా. ఇంకొక విషయం ఏంటంటే ఆయనకి ఫస్ట్ నుంచే ఆయన చిన్నతనంలోనే ఆయనకి క్యాన్సర్, కిడ్నీ క్యాన్సర్ ఆయనకి. ఇప్పుడు దాకా ఆయన బ్రతికాడంటే దేవుని వాక్యం ఆయనను బ్రతికించింది. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఆయనకున్న ఆయుష్, దేవుడు అతనికి ఇచ్చిన ఆయుష్ ఆయన అలా ఎలబుచ్చుకుంటానికి దేవుడు అతనిని ఆ వాక్యమే ఆయనను బ్రతికిచ్చింది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యము ఎప్పుడైతే మనలో ఉంటుందో అన్ని విషయాలలో కూడా మనము బలపరచబడిన వారమై ఉంటాం. కనుక మనము దేవుని వాక్యానికి, దేవునికి సన్నిధికి ఎప్పుడు కూడా దూరంగా ఉండకూడదు. ఇప్పుడు అపాయము జరిగింది, ఈ వ్యక్తికి అపాయము జరిగింది. ఇతనిలో 2 లక్షణాలు చూసాం మనం. ఏ 2 లక్షణాలు? ఒకటేమో దేవుడికి దూరంగా ఉన్నాడు, రెండోది సోమరితనముగా ఉన్నాడు. హల్లెలూయా. దేవుని వాక్యము సరే అంత దూరంగా ఉన్న వాక్యాన్ని విన్నా బాగుండేదేమో, దూరంగా ఉన్న వాక్యము వింటున్నా బాగుండేదేమో, అయినా కూడా ఆయన వాక్యం వినకుంటూ ఉన్నాడు. దయచేసి మీ అందరికీ వందనాలు. దేవుని సన్నిధిలోకి వచ్చినప్పుడు చక్కగా మనసు పెట్టి వాక్యం వినండి. హల్లెలూయా. వాక్యం వినుకుంటా వాక్యం మన హృదయంలోకి రాదు. వాక్యం మన హృదయంలోకి రాకుండా మనము ఎప్పుడైతే ఆ వాక్యం మనలోకి ఉండకుండా ఉంటుందో అప్పుడు ఖచ్చితంగా శ్రమ వచ్చే అవకాశాలు ఉంటాయి. శ్రమలు వస్తాయి, వచ్చే అవకాశాలు కాదు, ఎటువంటి వ్యక్తికైనా వస్తాయి, ఎటువంటి వ్యక్తికైనా శ్రమలనే వస్తాయి. కానీ దేవుడు అన్న మాట ఏంటంటే అయినను మీరు ధైర్యం తెచ్చుకోండి అన్నాడు. ఆయన ధైర్యం తెచ్చుకోండి అన్నాడు. ఎందుకని? నేను ఉన్నాను, ఆ సమస్యలు ఏమీయో చేయవని. హల్లెలూయా. ఆయన చెప్పినవా, నేను ఉన్నాను, సమస్యలు వస్తాయి కానీ మీరు ధైర్యంగా ఉండండి. కార్యము చేసేది నేను, ఎవరు ఏ శ్రమ పెట్టినా ఇబ్బంది లేదు, ప్రాణము పోయేంత వరకు మీరు నమ్మకముగా ఉండమన్నాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. ఎలా ఉండమన్నాడు ఆయన? ఎప్పుడు దాకా? ప్రాణము పోయేంత వరకు కూడా నువ్వు నమ్మకముగా ఉండు. ఎప్పుడైతే నువ్వు ఆయనకి నమ్మకముగా ఉంటావో, బైబిల్ చెప్పున మాట నమ్మకమైన వారికి, హల్లెలూయా, హల్లెలూయా. మనకు ఆశీర్వాదం రావాలంటే మనం ఎటువంటి వారమై ఉండాలి? నమ్మకమైన వారిగా ఉండాలి. ఎప్పుడైతే నమ్మకాన్ని మనం కోల్పోతామో, నమ్మకాన్ని మనం ఎప్పుడైతే దూరం చేసుకుంటామో అప్పటికి అంచెలుగా మెట్టుగా దిగిపోతూ ఉంటాం. హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్లో ఉంది కదా వాక్యం. అది ఒక యవనస్తుడు ఎక్కడికి వెళ్ళవలసిన వాడు? యెరూషలేముకి
వెళ్ళవలసిన వ్యక్తి ఎక్కడికి వెళ్తున్నాడు ఇప్పుడు? ఆయన ఎరుకకు తిరిగి వస్తున్నాడు. ఎందుకని? ఆయనకి నమ్మకం లేక. ఆయనలో నమ్మకము లేక ఆయన వెనుకకి వెళ్ళాడు. వెనుకకి వెళ్తే ఎవరి చేతిలో చిక్కబడ్డాడు? అమ్మా, దొంగల చేతిలో చిక్కబడ్డాడు. హల్లెలూయా. విశ్వాసము లేకపోతే వెనుకకి పడిపోతా ఉంటే దొంగల చేతిలో పడతాము. దొంగడు ఏం చేస్తాడు? ఇప్పుడు అదే కానీ ఆ వ్యక్తికి నమ్మకం ఉంటే కిటికీలో కూర్చునేవాడు కాదు. అయ్యో దేవుని వాక్యము నన్ను బ్రతికించేది, అయ్యో దేవుడు నన్ను బ్రతికిస్తున్నాడని సన్నిధికి వచ్చి కూర్చునేవాడు ఆయన కదా. సన్నిధి కూర్చునేవాడు. సన్నిధిని కూర్చోకుండా ఏముందిలే, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారులే, నా పనులు నేను చేసుకుంటానని కిటికీ ఎక్కాడు. కిటికీ ఎక్కితే దుష్టుడైనా ఊరుకుంటాడా? ఆయన ఊరుకునే వ్యక్తి కాదు. ఆయన అటు ఇటు తిరుగుతూ ఉన్నాడు. ఎవరెవరు నమ్మకంగా లేకుండా ఉన్నారో వారు ఎక్కడైతే ఉంటున్నారో వారి కోసమో దేవుడు అపవాది అటు ఇటు తిరుగుతూ ఉన్నాడు. మనకి దీవెన కావాలి, మనకి ఆశీర్వాదం కావాలి. మనము దేవుడికి దూరంగా ఉండకూడదు. దూరంగా ఉంటే సమస్యలు ఎదురైతేనా? దూరంగా ఉంటే సమస్యలు పోల్చుకొని వస్తాయి. ఒకవేళ ఆ సమస్యలు పోల్చి ఉన్నప్పుడు దుష్టుడు పోల్చుకొని ఉన్నప్పుడు మనము దేవుని వాక్యము చేత మనం ఉండగలిగినప్పుడు ఆ సమస్య మనకు ఏమీ చేయదు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ వాక్యము, ఆ విశ్వాసము, ఆ నమ్మిక మనలో ఉంటే ఖచ్చితంగా దేవుడు మన పక్షంగా ఉండి కార్యము చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే ఈరోజు మనము ఈ వాక్యాన్ని దేవుడు ధ్యానించడానికి మన మధ్యలోకి తీసుకొచ్చాడు. ఆ దీపము వెలుగుతూ ఉండాలి అంటే, దేవుడు పెట్టిన ఆ దీపము వెలుగుతూ ఉండాలి అంటే మనలో ఒకటి ఉండాలి, రెండోది తీసివేయాలి. హల్లెలూయా. మనలో ఒకటి ఉండాలి, రెండోది తీసివేయాలి. ఏం తీసేయాలి, ఏం ఉండాలి చెప్పండి. ఏమి ఉండాలి, ఏం తీసేయాలి? అమ్మా, దేవుని వాక్యము మనలో ఉండాలి. ఏం తీసేయాలి అమ్మా? హల్లెలూయా, హల్లెలూయా. అది దేవునికి ఏదైతే విరోధంగా ఉంటో మొట్టమొదటిసారి విరోధంగా వచ్చేది ఇదేనా? తర్వాత అన్నీ వచ్చేస్తాయి. మొదటిది ఏందో తెలుసా? సోమరితనం. అది వచ్చిందనుకో ఇక ఒక్కొక్కటి అన్నీ వస్తాయి. ఆ సోమరితనం కాస్త మనము దాన్ని దూరం పరిచేసామనుకో మనలో చురుకుతనం వచ్చేసింది. హల్లెలూయా, చురుకుతనం వచ్చి. అందుకనే ఇక్కడ ఈ వ్యక్తికి శ్రమ వచ్చినప్పుడు తను శ్రమను ఆయన అర్హుడు అవ్వటానికి కారణము ఆయనలో రెండు ఉన్నాయి. ఒకటేమో దేవుని వాక్యము లేదు, రెండోది సోమరితనములో ఉన్నాడు. హల్లెలూయా. ఈ రెండు నీవు ఒకటి తీసేసి ఒకటి ఎప్పుడైతే ఉంచుకుంటావో అప్పుడు ఆయన చేసే పని మొదలు పెడతాడు. ఏమని మొదలు పెడతాడు ఆయన? మీరు నాకు నమ్మకమైన వారు. హల్లెలూయా. మీరు నాకు నమ్మకమైన వారు కనుక నేను మీకు మెండైన దీవెనలు ఇస్తా. హల్లెలూయా. మెండైన దీవెనలో దేవుడు మనకిచ్చే దేవుడు కనుక ఆ వ్యక్తికి నమ్మిక లేక దేవుడికి దూరం అయ్యాడు, ఆయనలో వాక్యము లేక ఆయన దేవునికి దూరం అయ్యాడో అప్పుడు ఆయనకి శ్రమ వచ్చింది. హల్లెలూయా. కనుక మనము ఆ దూరం మనకి ఏదైతే దూరం చేస్తా ఉన్నా వాటిని దూరం మనం చేసేది, దగ్గర ఏది చేసుకోవాలో వాటిని మనం దగ్గర చేసుకొని దేవుని ఆశీర్వాదం పొందుదాం. దేవుడి మాటలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా.